హలో గైస్, ప్రజెంట్ అయితే మనమైతే ప్రస్తుతం అయితే ఖమ్మం అయితే వచ్చినాం. ఇదైతే మన ఊరు. మా ఊరిలో ఉన్న పెద్ద పెద్ద గణపతులు, అలాగే కొన్ని డెకరేషన్ చేసిన గణపతులు అయితే ఉన్నాయి. మనమైతే ఈ వీడియోలో అయితే అన్నీ చేసేద్దాం. వీడియోని అయితే ఎక్కడైతే స్కిప్ చేయమాకండి. మంచి మంచి గణపతులు అయితే ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద గణపతులు అయితే వీడియో అయితే చూద్దాం. మనమైతే ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వెనకాల ఉన్నదైతే మా గణపతి ఫ్రెండ్స్, అంటే మన యూత్, అంటే మేము పెట్టిన గణపతి. ఇదైతే మట్టి గణపతి ఫ్రెండ్స్, దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది. మనం అలాగే ఈ ఖమ్మంలో ఉన్న టాప్ 10 గణపతులు అయితే చూసేద్దాం. చలో పదండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి బ్రాహ్మణ బజార్లోనే అతిపెద్ద గణపతి, మట్టి గణపతి ఫ్రెండ్స్. ఇదైతే తామర పువ్వు మీద అయితే వినాయకుడు అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. పైన అయితే శేషనాగుని అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. బ్యాక్గ్రౌండ్లో అయితే మనకి నెమలి ఆకులను అయితే ఇచ్చారు, అలాగే ఇటు పాములను అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఖమ్మంలోనే టాపెస్ట్ గణపతి ఫ్రెండ్స్. ఇదైతే బ్రాహ్మణ బజార్ విగ్రహం, అంటే ఖమ్మంలోనే వెరీ మోస్ట్ ఫేమస్ గణపతి ఇదైతే. చూడండి ఫ్రెండ్స్, దాదాపు 22 ఫీట్స్ అయితే ఉంది. ఇదైతే రేవతి సెంటర్లో అయితే భారీ సెట్టింగ్ ఫ్రెండ్స్. ఇదైతే భారీ గణపతి, లోపల అయితే మనకైతే భారీ సెట్టింగ్ అయితే చేశారు. లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకైతే దాదాపు 22 ఫీట్స్ అయితే ఉంది విగ్రహం అయితే. చూడండి, కింద అయితే మూషిక వాహనం అయితే, వెనకాల గరుడని అయితే ఇచ్చారు. వెనకాల వినాయకుడు అయితే, వినాయకుడి పైన అయితే సూర్య భగవాను అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. రేవతి సెంటర్లో అయితే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకైతే రిలయన్స్ మార్ట్ ఎదురుగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే తెచ్చారు ఈసారి. దాదాపు 22 ఫీట్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడైతే విగ్రహానికి అయితే పక్కనైతే చాలా మంది దేవుళ్ళని అయితే ఇచ్చారు. చాలా నీట్గా ఉంది. కింద అయితే మూషిక వాహనం అయితే ఇచ్చారు. చూడండి, మూషికని గరుడ, అలాగే వెనకాల అయితే వినాయకుడిని అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. సెంటర్లో అయితే ఉన్నాం మనం. అయితే ఇక్కడ భారీ సెట్టింగ్ అయితే ఉంది. లోపలికైతే వెళ్దాం, విగ్రహం కూడా అయితే చూసేద్దాం. మన చంద్ర బ్రో అయితే వచ్చిండు. హాయ్ చెప్పు చంద్ర బ్రో. చూడండి, మనం లోపలికైతే వెళ్దాం. మనకి లోపలికి వెళ్ళగానే భారీ సెట్టింగ్ చూడండి. పైన చాలా డెకరేషన్ అయితే చేశారు విగ్రహానికి అయితే. లోపలైతే చూడండి, మనకైతే విగ్రహం వచ్చేసి సింహం మీద అయితే కూర్చున్నట్లయితే ఉంది. విగ్రహం అయితే చాలా బాగుంది. ఇదైతే మనకి దీంట్లో సుందర కళాకారులు అయితే దొరికింది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి. చూడండి, విగ్రహం వచ్చేసి దాదాపు 18 ఫీట్స్ అయితే ఉంది. వినాయకుడు అయితే సింహం మీద కూర్చున్నట్లయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం సెట్టింగ్ వచ్చేసి అయితే మనకైతే మామిళ్ళగూడెంలో అయితే ఉంది. మన వివేకానంద వెలకాన లైన్లో అయితే ఉంది. మట్టి విగ్రహం ఫ్రెండ్స్ ఇదైతే. దాదాపు ఇది కూడా 10 ఫీట్స్ అయితే ఉంది. డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, లైటింగ్ అయినా డెకరేషన్ అయినా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. వినాయకుడు అయితే సిట్టింగ్ పొజిషన్ నిలబడినట్లయితే ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది, చాలా అంటే చాలా నీట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి ఇది కూడా మామిళ్ళగూడెంలో అయితే ఉంది. విగ్రహం వచ్చేసి సాయిబాబా గుడి వెనకాల లైన్లో అయితే ఉంది. చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది విగ్రహం వచ్చేసి. డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఇది కూడా మట్టి విగ్రహం ఫ్రెండ్స్. చూడండి, మన ఖమ్మంలో అయితే రెడీ అయితే చేయించారు దీన్ని అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా మన వివేకానంద స్కూల్ బ్యాక్ సైడ్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి. ఇక్కడ విగ్రహానికి మట్టి విగ్రహం ఫ్రెండ్స్. ఇది కూడా దాదాపు చాలా అద్భుతంగా అయితే ఉంది. 10 ఫీట్స్ అయితే ఉంది. వినాయకుడికి అయితే అమ్మవారిని అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు ఒళ్ళో అయితే. చాలా బాగుంది డెకరేషన్ అయినా, వినాయకుడు అయినా. మట్టి గణపతి ఫ్రెండ్స్ ఇదైతే. దాదాపు 10 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చూడండి, ఇది ఖమ్మం మన చెరువుకట్ట బజార్లో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి. దాదాపు 18 ఫీట్స్ అయితే ఉంది. బిగ్గెస్ట్ గణపతి ఫ్రెండ్స్ ఇదైతే. చూడండి, మనకైతే బ్యాక్గ్రౌండ్లో అయితే నెమలిని అయితే ఇచ్చారు. చూడండి, అది కూడా చాలా కింద నుంచి అయితే అటు ఇటు 2 నెమలిని అయితే ఇచ్చి బ్యాక్గ్రౌండ్లో అయితే తీసుకొచ్చారు. చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి. ఇది మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన బైపాస్ రోడ్లోంచి మార్కెట్ వెనకాల లైన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చూడండి, ఇది కూడా చెరువుకట్ట బజార్లో దానికి పక్క సైడ్లోనే ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా మా అన్న గణపతే. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి. వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే మనకైతే మెరూన్ కలర్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. విగ్రహం వచ్చేసి 12 ఫీట్స్ అయింది. డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మట్టి గణపతి. అంటే మేము ప్రత్యేకంగా వరంగల్ వెళ్ళి అయితే దగ్గరుండి అయితే రెడీ అయితే చేయించిన విగ్రహం వచ్చేసి. కింద అయితే 4 గుర్రాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్, 5 గుర్రాలు చూడండి, చాలా అద్భుతంగా అయితే చేశారు. ఇదైతే ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మన ఖమ్మం బురాన్పురంలో 24 గంటల పంపు దగ్గర అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేది. దీని యూత్ పేరు వచ్చేసి పవర్ స్టార్ యూత్ కమిటీ ఫ్రెండ్స్. ఇదైతే మన సురేష్ అన్న అయితే మనకైతే ప్రతి సంవత్సరం అయితే పెడతాడు.